మరి సముద్రము మీదను మోపి ఆయన తలపై వర్షధనుస్తో వర్తమానికుడైన దూత క్రీస్తు దిగివచ్చుచున్నాడు. ఈ రాకడ సమయమున ఈ 7వ దూత భూమి యందు ఉండుటను ఇప్పుడు మీరు గుర్తుంచుకొనండి. అయ్యా, వర్తమానంలో ఉన్న పండితులారా, నేను మీకు ఒకటి అడుగుతున్నాను. ఇది 2వ రాకడనే ప్రవక్త చెప్పాడా? ఈ ప్రకటన 10:1 అనేది క్రీస్తు యొక్క రాకడే కాదని ఎవరు చెప్పారు? కానీ అది మీరు బోధిస్తున్నట్లు 2వ రాకడ కాదు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ కోడ్లో వర్తమానుకుడైన దూత క్రీస్తు దిగివచ్చుచున్నాడని చెప్పబడింది. 2వ రాకడలో యేసుక్రీస్తు వర్తమానికుడిగా లేదంటే ఒక దూతగా వస్తాడా? 2వ రాకడలో యేసుక్రీస్తు వర్తమానముని తీసుకుని వస్తాడా, లేక వర్తమానంలో సిద్ధపడిన వధువుని తీసుకువెళ్తాడా? దేనికోసం వస్తాడు 2వ రాకడలో క్రీస్తు?